గన్నవరం నియోజకవర్గంలో అధికార వైకాపాకు తలనొప్పులు రోజురోజుకు పెరుగుతున్నాయి. టీడీపీ తరపున గెలిచి వైకాపాలో చేరిన వల్లభనేని వంశీ వర్గానికి, వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వర్గానికి అసలు పొసగట్లేదు. యార్లగడ్డ వర్గంతో 2014 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్రరావు వర్గం కూడా తోడవడంతో గ్రూప్ తగాదాలకు గన్నవరం అడ్డాగా మారింది. పార్టీ అధిష్టానం ఇరు వర్గాలకు సంయమనం పాటించమని చెబుతున్నా అధిష్టానం హెచ్చరికలను పట్టించుకోని పరిస్థితి. యార్లగడ్డ అయితే వల్లభనేనితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని ఖచ్చితంగా చెప్పేశారు. వైకాపా తనకు పుట్టినిల్లు లాంటిదని, వంశీకి అత్తారిల్లు అని, వంశీ సంక్రాంతికి వచ్చి వెళ్లే అల్లుడు లాంటివాడని అంటున్నారు. ఈ విభేదాలు మాటలు దాటి చేతల వరకు వెళ్తున్నాయి. 2 వారాల క్రితం 2 వర్గాల మధ్య జరిగిన గొడవ పోలీస్ స్టేషన్కు వెళితే 2 రోజుల క్రితం కాకులపాడులో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీ అక్కడ ఉండగానే ఒకరి మీద ఒకరు పడి కొట్టుకున్నారు. సర్దుబాటు చేయబోయిన వంశీని కూడా పట్టించుకోలేదు. ఈ గొడవలకు చెక్ పెడతామని కమిషనర్ ఆఫ్ పోలీస్ నియోజకవర్గంలో నాయకులకు మద్దతుగా ఏ కార్యక్రమాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల నేపథ్యంలో సంబంధిత పోలీస్ ఆఫీసర్ యార్లగడ్డ వెంకట్రావు అనుచరులకు చేసిన సూచనలకు సంబంధించిన ఒక ఫోన్ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సార్ నమస్తే. సార్ 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 చెప్పండి సార్. అది మర్చిపోయాను. రేపు మనకి సిపి గారి దగ్గర నుంచి వచ్చే ఆర్డర్స్, రేపు మన వెంకట్రావు గారి యొక్క పుట్టినరోజు అనే ఉద్దేశంతో ఎక్కడా కూడా బయట ఎక్కడ కూడా కేకులు కట్ చేయడం, సభలు సమావేశాలు అలాంటివి ఏం పెట్టకూడదమ్మా కిరణ్. అదేంటి సార్? లేదు లేదు లేదు, ఇది ఆర్డర్స్ అమ్మా. ఇప్పుడు ఇది మనకి 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉన్నారు కాబట్టి సో ఎక్కడక్కడ మన కేక్ కట్ చేయడం కానీ సభలు సమావేశాలను ఏర్పాటు చేయకూడదమ్మా. ఓకేనా? సరే సరే కిరణ్, ఎందుకంటే మనకి ఆర్డర్స్ వచ్చినాయి. ఓకేనా? అందరికీ కూడా నోటీసులు సర్వ్ చేస్తున్నాము. ఓకేనా? నేను ఎక్కడ ఉన్నాను, ఊళ్ళోనే ఉన్నాను నేను. సరే సార్. కిరణ్ సార్ సార్ మన మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ ఇంట్లోనే కట్ చేసుకోవాలి. రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో కానీ ఎక్కడ మన స్టాచ్యూ దగ్గర కానీ మన ఫ్లెక్సీ దగ్గర కానీ కూడా టికెటింగ్ ఉండకూడదు. అర్థమైందా? మొత్తం మన చిన్నవటిపల్లి, పెద్దవటిపల్లి, కేలప్రూరు మొత్తం అన్ని ఏరియాలకు కూడా వెళ్తున్నాను నేను. ఫస్ట్ మన కాన్స్టిట్యున్సీలో మన ఏరియా ఒకటేనా మొత్తం అన్ని? మొత్తం అమ్మా, మొత్తం సిటీ అంతా మన కాన్స్టిట్యున్సీ అక్కడ కూడా జరగకూడదు. ఎంత ఉంది పర్టికులర్ గా మన కాన్స్టిట్యున్సీ గన్నవరం కాన్స్టిట్యున్సీ. ఎందుకని సార్? ఇది మనకి 144 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. 30 పోలీస్ యాక్ట్ అనేది అమల్లో ఉంది. ఓకేనా? ఓకేనా? నేను వస్తున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు ఇంటి దగ్గరే ఉన్నాను. ఇంట్లో ఉన్నావా? ఇంట్లో ఉన్నావా? ఓకే ఓకే. మా ఏఎస్ఐ గారు వస్తారులే నోటీస్. అది మనం ఎక్కడ కూడా మనకు పెట్టకూడదు. మాకు దయచేసి కోఆపరేట్ చేయండి సార్. ప్రోగ్రామ్స్ అయితే ఏం పెట్టాం సార్. ఫ్లెక్సీస్ అన్నా కట్టుకోవచ్చు సార్. అసలు సమస్య లేదమ్మా, సమస్య లేదు. రేపు ఒక్కరోజు వద్దు. కాదు సార్, బర్త్డే విషయం చెప్తాను. ఫ్లెక్సీలు కట్టుకోవడానికి ఏమైంది సార్? అసలు లేదు లేదు లేదు, అసలు కేక్ కటింగ్ కానీ ఎక్కడా లేదు. కేక్ కటింగ్ మీరు చెప్పినట్టే పెట్టాం సార్. కేక్ కటింగ్ అసలు నీకు అర్థం కాలేదు కిరణ్. పబ్లిక్ ఎక్కడ గుమ్ముకూడకూడదు. సార్ పబ్లిక్ అంటే కేక్ కటింగ్ ఉందంటే వస్తారు. మేము కేక్ కటింగ్ అనేది పెట్టాం సార్. మీకు మేము 100% కోఆపరేట్ చేస్తాం. ఫ్లెక్సీ వరకు కట్టుకునేవాడు సార్ పిల్లల్ని. ఫ్లెక్సీ అంటే ఇప్పుడు ఫ్లెక్సీ ఉన్న చోట కంపల్సరీ ఎక్కువ జనాలు వస్తారా లేదా? ఎందుకు వస్తారు కదా? కాదు సార్, ఎందుకు ఫ్లెక్సీ దగ్గరికి ఎందుకు వస్తారు సార్? కట్టుకోవచ్చమ్మా, మన ఊళ్ళో ఫ్లెక్సీ కట్టుకోవచ్చు. అదొకటే ఎవరో ఒకలో ఇద్దరు కట్టుకోవచ్చు. దాని ప్రాబ్లం లేదు. ఓకేనా? మనకి కేక్ కటింగ్లు కానీ అండ్ ఎక్కువ గుమిగూడి ర్యాలీ కింద రావడం కానీ, మన వెంకటరావు గారి పుట్టినరోజు అనే ఉద్దేశంతో ఎక్కడ సభలు సమావేశాలు పెట్టడం కానీ అలాంటివి చేయకూడదు. అంటే ఫ్లెక్సీ పర్లేదు, చిన్న ఫ్లెక్సీ మన పోల్స్ కట్ట పెట్టుకుంటారు, అది కామన్ అమ్మా, పెట్టుకోవచ్చు పర్లేదు, దాంట్లో ఉంది. సార్ నేను మీకు 100% సపోర్ట్ చేస్తాను. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. కాదు సార్, ఒక్క ముందు సార్. ఆయన ఏమైనా సంఘ విద్రోహ లేకపోతే ఏమైనా దుర్మార్గం చేశాడా? మానభంగాల మాటలు ఏమైనా చేశాడు సార్? లేదు, అలాంటి దాని గురించి కాదమ్మా. అది కాదు కిరణ్. మంచోళ్ళకి ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచోళ్ళకి ఇట్లా చేయటం నీకు అర్థం కాలే. ఫ్లెక్సీలు కట్టుకోవచ్చు. సార్ నేను అనేది ఒకటేనా సార్, మీరు చెప్పినట్టే మేము 100% కోఆపరేట్ చేస్తాం సార్. కేక్ కటింగ్ అనేది ఎక్కడ పెట్టాం సార్. ఫ్లెక్సీలు కానీ సార్ మేము అనేది కూడా అర్థం చేసుకోండి సార్.
ఓకే మేము పెట్టము, మీరు చెప్పారు కాబట్టి పెట్టము. కానీ మీరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమన్నా సంఘ విద్రోహం చేశాడా? తప్పది, అలాంటిది ఏం చేయలేదు ఆయన. మరి ఏమి చేయనోడికి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెడుతుంది నాకు అర్థం కావట్లేదు సార్. కాదు సార్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కాదా ఆయన? అలాగని కాదనుకుంటా, నీకు అర్థం కాలే. ర్యాలీస్ లేవు, బైక్ ర్యాలీస్ లేవు, రోడ్డు మీద కేక్ కటింగ్ లేదు, ఎవరింట్లో వాళ్ళు చేసుకోవాలంట సార్. మరి మేము ఏం చెయ్యము సార్, మేము అసలు మీరు చెప్పారు కాబట్టి మేము మీకు 100 మేము చెయ్యము. మీ ఇంట్లో నేను మీ ఇంటికి వచ్చి కేక్ కటింగ్ రావచ్చు కాదు నా మాట ఏనండి సార్, ఒక మాట 11 గ్రామాలు మన ఆత్కూరు స్టేషన్ ఉన్నాయి. ఆ 11 గ్రామాల్లో కూడా నేను కేక్ కటింగ్ పెట్టొద్దు, ఏమి చేయొద్దని నేను చెప్తాను. మా వాళ్ళందరికీ ఎవరో చేయరు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను అడిగేది ఏంటంటే ఎందుకు చేయొద్దు అంటున్నారు? ఆయన ఏం తప్పు చేశారు? ఆయన ఏమన్నా ప్రభుత్వంలో లేడా లేకపోతే? అయ్యో నీకు అర్థం కాలేదు కిరణ్, నేను అనేది అది కాదు. మనకి కేక్ కటింగ్స్ అనేవి బయట రోడ్డు మీదకి రాకూడదంటే, మన కేక్ కటింగ్ మన ఇంట్లో మనం చేసుకోవడం తప్పే ఉంది, మనం ఎక్కడైనా చేసుకోవచ్చు. అర్థమైందమ్మా? నేను అది రోడ్డు మీదకి వచ్చి ర్యాలీస్ అలాంటివి లేవు అంతే సార్. మీరు గుర్తుపెట్టుకోండి, ఎగ్జాంపుల్ నీకు చెప్పనా కిరణ్? మన చిన్నవాడు సార్ మేము చెయ్యము, మన గొడవలు జరిగినాయి కాబట్టి మీరు అంటంలో తప్పలేదు, మేము చెయ్యము. ఇది ఇవాళ మీరు నాకు చెప్పినట్టుగానే ఈ నెల 21, 22 తారీఖుల్లో వల్లభనేని వంశీ రోజు కూడా ఉంది. ఆ రోజు కూడా వాళ్ళకి అలాగే చెప్పకపోతే కనుక మేము వేరేలాగా చేస్తాం సార్. నేను మీకు 15 రోజులు 20 రోజులు ముందుగానే చెప్తున్నాను సార్. మళ్ళీ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తానమ్మా. అదే మీరు పైన వాళ్ళకి చెప్పాలి కదా సార్. మీరు ఇలా చెప్పారండి, ఇప్పుడు మీరు సిపి గారు చెప్పారు, కిరణ్ అని చెప్పారు కదా, వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేస్తా. వాళ్ళకి కూడా కేకులు కటింగ్లు అనేవి ఇంట్లో చేసుకోవాలి, బైక్ ర్యాలీస్ అనేవి ఉండకూడదు. అది మనకు కావాల్సింది. అర్థమైందా కిరణ్? అదే సార్, నేను 100 ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర నువ్వు చేసుకోమ్మా. మీ ఇంటి దగ్గర ఇప్పుడు మీ ఇల్లు ఉందా, అక్కడికి 10 మంది, ఒక 5 4 పిలిపించు. అలాగా మరి అయితే ఎలక్షన్ అప్పుడు కూడా సిపి గారిని ఒక మాట చెప్పమన్నాను సార్, ఎవరింట్లో వాళ్ళు ప్రచారం చేసుకోండి, ఓట్లు వేస్తారులే అని. ఏంటి సార్ చెప్పేస్తున్నారు సార్? ఒక సమాజం ఒక వ్యక్తి దుర్మార్గం చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు సార్. గవర్నమెంట్ లో ఉండి లేదు కానీ అలాంటిది ఏమి లేదు. మనకి ఆఫీసర్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అంతే సార్. నేను మిమ్మల్ని ఏమంటలేదు సార్. నేను మళ్ళీ చేస్తాను, నేను ఊళ్ళోనే ఉన్నాను, నేను మళ్ళీ చేస్తాను నేను.